ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగియుండుడి. ఒకనితో ఒకరు మనస్సు కలిగి ఉండుట ఇది అసంభవమేమో ఆలోచించండి. భార్యాభర్తలైనా, ఒక ఇంటి వారైనా, ఒక సంఘపు వారైనా ఎవరి మనస్సు వారిదే, ఎవరి ఇష్టం వారిదే. ఒకరితో ఒకరు కలిసి ఉండడం సాధ్యమవుతుందంటారా? చూడండి, మరి నిన్నటి రోజున లక్ష్మక్క చూపిస్తూ వచ్చారు డాక్టర్ సుమంత్ గారి యొక్క బరియల్. భార్యాభర్తలుగా కలిసి జీవిస్తారని వివాహం చేస్తే చివరికి జీవిత భాగస్వామ్యం మృత్యు రూపంలో ఎలా వచ్చింది? అదే ఒకరి మనస్సు ఒకరికి అర్థమైందనుకోండి, అక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అలాగే ఏ విధమైన డిస్టర్బెన్స్ కూడా మనం కలిగి ఉండం. చాలా నెమ్మదితో సంతోషంగా మనం జీవిస్తాం. మన సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండకపోవడం, అలాగే దేవుని మనస్సు తెలుసుకొని లేకపోవడం. ఈ రెండు జరగడం వలన మనము ఎంతో అసమాధానానికి గురైపోతూ ఉన్నాం. ఇటు మనుషులతోనూ అటు దేవునితో కూడా మనము సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటూ ఉన్నాం. అది చాలా బాధాకరం. ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నారు, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుట. అంటే ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండడము అనేది ఎవరు అనుకుంటూ ఉన్నారండి? దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ జీసస్. క్రీస్తు యేసు చిత్త ప్రకారము. అదండి, మనము ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండుట, కలిసిమెలిసి ఉండుట అనేది దేవుని చిత్తం. దానికి వ్యతిరేకమైనది ఏది వచ్చినప్పటికీ కూడా దానికి మనము గుడ్ బై చెప్పవలసిందే. మరి ఈ మాటలు వింటూ ఉన్న మనము కుటుంబములో ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది ఒకే మాటతో, ఒకే ఆలోచనతో కొనసాగుతూ ఉన్నామా? ఈవిడెప్పుడు ఇలాగే అంటుంది, ఈయన ఎప్పుడు చూసినా ఇలాగే నష్టపెడుతూ ఉంటారు అని అనిపిస్తూ ఉందా? ఆలోచించండి. అలా అయితే మనం సరిచేసుకోవాల్సిందే. ఇంటి యజమాని ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మనము గౌరవించాలి. అలాగే యజమానురాలుగా ఉన్న స్త్రీ ఒక మాట ఆలోచన ఇచ్చినప్పుడు యజమానులు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే తల్లి తండ్రి చెప్పే మాట పిల్లలు వినాలి. ఏదైనా ఒక మాట మనకు చెప్పబడుతూ ఉన్నప్పుడు అది మన మంచి కోసమే అని మనం తీసుకోవాలి. అందుకని అటువంటి దూరాలు పెరిగిపోవాలి అనంటే, దూరాలు తొలగిపోవాలి అనంటే మనందరము కూడానండి క్రీస్తు యేసు చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఇదే నా ప్రాక్టికల్గా, నా వ్యక్తిగతంగా కూడా అప్లై చేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఒక వ్యక్తితో కొద్దిపాటి డిస్టర్బెన్స్ లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ బాగా రేజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, వెంటనే ఐ విల్ స్టార్ట్ ఎ ప్రేయర్. ప్రభువా, ఆ పలానా ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని, నీ దాసురాలి హృదయాన్ని ఐక్యపరచు నాయనా. అలాగే మా ఇరువురి హృదయాలు నీ హృదయముతో ఐక్యపరచు ప్రభా. సింపుల్ ప్రేయర్ బ్రింగ్ ట్రెమెండస్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. అలాగే మీరు కూడా ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. ఎక్కడైతే పొసగడం లేదో అక్కడ ప్రభువుని తీసుకొచ్చి పెట్టేయండి. ఇంకా ప్రభు ఉంటే అక్కడేముంటుందండి? దేవుని చిత్తమే ఉంటుంది. అందరము సమాధానముతో ఐక్యతతోనే మనం ఉంటాం. అందుకనే ఈ ఉదయకాలమున మనందరము కూడానండి క్రీస్తు యేసు చిత్తము ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. క్రీస్తు యేసు చిత్తము ఎంతో స్పష్టంగా మనకి అర్థమైంది కదా. అందుకని మన పౌలు గారు కింద మాటలు అంటున్నారు కదా 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. హల్లెలూయా. అంతేనండి, సింపుల్. ఎలా మన ప్రభు మనల్ని అంగీకరించారో, ఎలా మన ప్రభు మనల్ని ప్రేమించారో అలా మరి మనం ఎందుకు ప్రయత్నం చేయమండి? మనమైనా గొప్పవారమా? అధిక జ్ఞానము, అధిక ఐశ్వర్యం కలిగిన వారమా? ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకరితో ఒకరము సమాధానము కలిగి లేకపోతే మనము నిరుపేదలమే దేవుని రాజ్యములో. ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నాం. చాలామంది అంటారు, నేను కలిసి వెళ్తూ ఉన్నానండి, కానీ వారే కలిసి రావటం లేదు. పర్వాలేదు, వారు కలిసి రాకపోయినా కలిసే మనసు దేవుడు మనకిచ్చినప్పుడు మనం కలుపుకుంటూ వెళ్ళిపోదాం.
ఒకవేళ వారు కలిసి రాకపోతే వారి దేవుడు చూసుకుంటారు. మరి మనమెందుకు దేవుని ఎదుట దోషులుగా నిలబడాలి? అందుకని అటువంటి స్థితి అనేది లేకుండా ఇంట్లో కోడలైనా, అత్తగారైనా, అల్లుడైనా, మామగారైనా, ఈవెన్ వాళ్ళ సంబంధాలు చాలా చక్కగా ఉంటూ ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్న సంబంధాలే చాలాసార్లు బ్రేకప్ అయిపోతూ ఉన్నాయి. సో తల్లి, తండ్రి, అలాగే బిడ్డలు దేవుడిచ్చిన గొప్ప వరాలండి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పొందుకోవాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. అందుకని ఒకరితో ఒకరి కలిసి ఉందాం. అలాగే ఆరాధనకు వెళ్తూ ఉన్నాం, మరి సంఘములో మీ పక్కన కూర్చునే వ్యక్తి అంటే మీకు ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. కొంతమంది మనకు నచ్చరు, మన పక్కన సీట్లో వాళ్ళు కూర్చుని మనం ఆరాధన కూడా చేయలేం. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం, అబ్బో అసలు నాకు గెట్టదండి, వాళ్ళ పక్కన కూర్చుంటే ఏంటో తేళ్లు జర్లు పాకినట్టు ఉంటాయండి అని అంటారు. జాగ్రత్త, ఒకవేళ వాళ్ళకి మనం కూడా అలాగే ఉన్నామేమో. ఇంకొద్దిగా పై మెట్టు ఎక్కితే అసలు మన ప్రభు మన చూస్తే ఆయనకి తేళ్లు జీర్లు పాగుతున్నాయేమో మన మనస్తత్వాన్ని బట్టి, గొంగళి పురుగు లాంటి మన మనస్తత్వాన్ని బట్టి ఆలోచించండి. క్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో ఒకరము కలిసి ఉందాం. అంతేకాదు, క్రీస్తు మనల్ని ఏ రీతిగా చేర్చుకున్నారో అలాగే మనము కూడా దేవునికి మహిమ కలుగునట్లుగా ఒకరికి ఒకరము చేర్చుకుంటూ, ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ క్రీస్తులో మనము ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మన కుటుంబాల మీద తన ఆశీర్వాదాన్ని నింపి నడిపించునుగాక. ప్రార్థన. దేవుని యొక్క కృపా సమాధానములు నిండుగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.